ఇక అత్యంత ప్రతిష్టాత్మకమైన లోక్సభ ఎన్నికల ముంగిట రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఇవాళ జరగనుంది. సుదీర్ఘంగా సాగే అవకాశం ఉందని భావిస్తున్న ఈ భేటీలో ముఖ్యమైన వర్గాలైన ప్రభుత్వ ఉద్యోగులు, రైతులు, మహిళలకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మధ్యాహ్నం కేబినెట్ సమావేశం జరగనుంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముందు కేబినెట్ సమావేశం జరిగినా ప్రధానంగా బడ్జెట్కు ఆమోదం తెలపడానికే నిర్వహించారు. ఇవాల్టి భేటీలో మాత్రం అన్ని వర్గాలను ఆకట్టుకునే అంశాలు ఉండనున్నాయి. సమావేశం అనంతరం పరేడ్ గ్రౌండ్ లో 1,00,000 మంది స్వయం సహాయక బృందాల మహిళలతో ఏర్పాటు చేసిన సదస్సులో వడ్డీ లేని రుణాలు ఇచ్చే విషయాన్ని సీఎం రేవంత్ ప్రకటించే అవకాశం ఉంది. ఇక దీనికి సంబంధించి మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకుంటారు అని తెలిసింది. ఇక ఉద్యోగులకు కరువు భత్యం, ఆరోగ్య పథకం పైన తీపి కబురు రానుంది అని భావిస్తున్నారు. మరో ప్రధాన అంశం హైకోర్టు తీర్పు నేపథ్యంలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల నియామకం. ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీ ఖాన్ పేర్లను మరోసారి గవర్నర్ కు సిఫార్సు చేయడంపై ఒక నిర్ణయం తీసుకుంటారు అని తెలిసింది. రైతు బంధు స్థానంలో రైతు భరోసాను అమలు చేయనున్నారు. పథకంలో కొన్ని మార్పులు చేయాలని సర్కారు యోచిస్తోంది. కొండలు గుట్టలు ఉన్న రోడ్ల నిర్మాణంలో పోయిన భూములకు ఆర్థిక సాయాన్ని వర్తింప చేయవద్దు అన్న ఆలోచనలో ఉంది. ఇక ఈ విషయాన్ని సీఎం రేవంత్ డిప్యూటీ సీఎం పట్టి ప్రకటించారు. ఈ అంశం మంత్రివర్గంలో ప్రస్తావనకు రానుంది. ధరణి పోర్టల్ లోపాలు, లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ పైన చర్చిస్తారు. కాళేశ్వరం ఎత్తిపోతల్లోని అన్ని కంపోనెంట్లపై హైకోర్టు లేదా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి నేతృత్వంలో విచారణ చేపట్టే అంశంపై మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. ఇక సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలని ప్రభుత్వం హైకోర్టుకు లేఖ రాయగా కోర్టు నిరాకరించింది. దీంతో హైకోర్టు లేదా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తితో విచారణ జరిపించడంపై స్పష్టత ఇవ్వనున్నారు. ఇక 15 అంశాలతో విచారణ విధి విధానాలు రూపొందించినట్లు సమాచారం. ప్రాజెక్టుల్లోని అన్ని కాంపోనెంట్లపై కాగ్ నివేదికతో పాటు విజిలెన్స్ మధ్యంతర నివేదికలు, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల వైఫల్యాలపై జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన ప్రాథమిక నివేదికల ఆధారంగా విచారణ విధి విధానాలు సిద్ధం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో నిర్వహించిన డిఎస్ 2008 అభ్యర్థులకు న్యాయం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. మెరిట్ జాబితాలో ఉన్న ఉద్యోగాలు రాని వారికి ఏపీలో మాదిరే స్థిర జీవితాన్ని ఖరారు చేయనుంది. ఇతర రాష్ట్రాల్లో మాదిరి అడ్మిషన్లు, ఫీజుల ఖరారు వంటి ముఖ్య అంశాల్లో ప్రభుత్వం జోక్యం ఉండేలా ప్రైవేటు వర్సిటీల నియంత్రణకు విధానం తీసుకురావడంపై కేబినెట్లో నిర్ణయం తీసుకోనున్నారు. ఇక ప్రభుత్వ భూముల్లో ఏర్పాటు చేశారు అనే ఆరోపణలు ఉన్న కొన్ని ప్రైవేటు యూనివర్సిటీలపై కఠిన చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు. ఇక తెలంగాణ మహిళా శక్తి పథకాన్ని ఇవాళ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో 1,00,000 మంది మహిళలతో నిర్వహించే సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు మరింత చేయూతనిచ్చేందుకు గాను తెలంగాణ మహిళా శక్తి పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రత్యేక పథకాన్ని అమలు చేయనుంది. ఈ పథకం కింద గ్రామ సమైక్యలోని సంఘాలకు 1 కోటి దాకా వడ్డీ లేని రుణాన్ని అందజేయనున్నారు. పైగా ఎస్హెచ్జి మహిళలకు 5 లక్షల వరకు బీమా సౌకర్యం కల్పించనున్నారు. ఎస్హెచ్జి మహిళల్లో ఎవరైనా మరణిస్తే గ్రూప్ నుంచి వారు తీసుకున్న రుణం మాఫీ అవుతుంది. ఎస్హెచ్జిలోని 63.86 లక్షల మంది మహిళలకు బీమా సౌకర్యం వర్తించనుంది. ప్రత్యేక పథకంలో భాగంగా గ్రూపుల్లోని మహిళలకు వివిధ రంగాల్లో నైపుణ్య శిక్షణ అందించడంతో పాటు వారికి ఉపాధి కల్పన దిశగా చర్యలు చేపడతారు. మహాలక్ష్మి పేరిట 2,500 ఆర్థిక చేయూతను కూడా మహిళా శక్తి పథకం పరిధిలోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది.
వడ్డీ లేని రుణాల పథకం అమలు చేయకపోవడంతో 3,750 కోట్ల మేర బకాయిలు పేరుకుపోయాయి. ఈ మొత్తాన్ని ప్రస్తుత ప్రభుత్వం ఎస్హెచ్జి గ్రూపులకు చెల్లించనుంది. మహిళలు ఇబ్బంది పడకుండా ఉండేలా ప్రతి 6 నెలలకు ఒకసారి వడ్డీ సొమ్ము చెల్లించేందుకు ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. వడ్డీ లేని రుణాలు అందజేతలో భాగంగా తొలి ఏడాది 5,000 గ్రామాలకు 5,000 కోట్ల రుణాలు అందించనున్నట్లు సర్కార్ పేర్కొంది. మహిళలకు వివిధ రంగాల్లో నైపుణ్య శిక్షణ ఇవ్వడంతో పాటు వారికి ఉపాధి కల్పించేలా సంబంధిత శాఖ ద్వారా దృష్టి సారించారు. ఎస్హెచ్జి సభ్యులు తయారు చేసే ఉత్పత్తులకు ప్రత్యేక బ్రాండింగ్ ఏర్పాటు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇక తెలంగాణలోని మహిళలకు అన్ని రంగాల్లో ప్రత్యేక ప్రాధాన్యం కల్పిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 33% కోటా దక్కాలని బీఆర్ఎస్ ఆందోళన చేస్తుండగా అంతకు మించి ఉద్యోగ అవకాశాలు వచ్చినట్లు ప్రభుత్వం చెబుతోంది. 3 నెలల్లో 28,942 మందికి ఉద్యోగ నియామక పత్రాలను అందించగా అందులో మహిళలకు 47% వరకు ఉద్యోగాలు దక్కినట్లు తెలిపింది. 28,942 పోస్టుల్లో పురుషులు 53% మంది ఎంపికైతే మహిళలు 47% దక్కించుకున్నారు. రైట్, పూర్తిగా ఈ అంశాలకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రాజేష్, ఈరోజు వీటికి సంబంధించినటువంటి ప్రధాన అంశాలేంటి? గుడ్ మార్నింగ్ పవన్. మొత్తానికి మరి కాసేపట్లో తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్నటువంటి మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలపైన చర్చించి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. మరో 2-3 రోజుల్లో పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్లో రావడం కంటే ముందు మంత్రివర్గ సమావేశం జరుగుతుండటంతో దీనికి అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకంటే దాదాపు 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ దాదాపు 64 సీట్లతో అధికారంలోకి వచ్చింది. 6 గ్యారంటీ స్కీములే పక్కాగా అమలు చేస్తామని మాట ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వము పార్లమెంట్ ఎన్నికల్లో కూడా భారీ సీట్లను గెలుచుకోవాలనేటువంటి పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తుంది. రాష్ట్ర ప్రభుత్వం అనౌన్స్ చేసినటువంటి 6 గ్యారంటీ స్కీములు ప్రధానంగా ఇప్పటికే 4 గ్యారంటీ స్కీములు అమలవుతున్నాయి. మరో 2 గ్యారంటీ స్కీములను పార్లమెంట్ ఎన్నికల తర్వాత అమలు చేసి రాష్ట్ర ప్రజలకు మరింత చేరువ కావాలని చెప్పేసి భావిస్తూ ఉంది. దానిలో భాగంగా ఇవాళ మంత్రివర్గ సమావేశం ప్రత్యేకంగా భేటీ కానుంది. ఈ సమావేశంలో గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగాలకు సంబంధించిన విషయంలో సంఖ్యను పెంచేటువంటి అంశంపైన ప్రధానంగా మంత్రివర్గ సమావేశం చర్చించి నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం అంతా ఉంది. దానితో పాటుగా మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఇవ్వాల్సినటువంటి 2,500 నగదు పైన కూడా ఇవాళ మంత్రివర్గ సమావేశంలో ప్రధానంగా చర్చించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో కళ్యాణ లక్ష్మి ఆసరా పింఛన్ల పేరిట బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి నగదు ఏదైతే ఉందో దానికి ప్రత్యామ్నాయంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు దాదాపు 60 లక్షల మహిళలకు ద్వారా లబ్ధి చేకూరేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి నగదు రూపంలో ఇవ్వాల్సినటువంటి 2,500 పథకానికి సంబంధించి ఇవాళ మంత్రివర్గ సమావేశంలో ప్రత్యేకంగా చర్చించే నిర్ణయం తీసుకుంటారు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బెనిఫిషియర్స్ ఎంతమంది, బెనిఫిషియర్స్కి ఇవ్వాల్సినటువంటి 2,500 రూపాయలు ఇస్తే కనుక రాష్ట్ర ప్రభుత్వం మీద ఏ మేరకు బడ్జెట్ పడుతుంది, ఆర్థికపరమైనటువంటి నిధుల ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ప్రత్యామ్నాయ మార్గాల వైపు ఏ విధమైనటువంటి ఆలోచనలు సాగించాలి, తద్వారా వచ్చేటువంటి ఇన్కమ్ను వెల్ఫేర్ స్కీమ్లకు ఏ విధంగా ఖర్చు పెట్టాలనేటువంటి అంశంపైన కూడా ఇవాళ మంత్రివర్గ సమావేశంలో కీలకంగా చర్చకు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. గతంలో ఉన్నటువంటి కళ్యాణ లక్ష్మి పథకానికి బదులుగా తులం బంగారం ఇవ్వాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుంది. ఇది నిజంగా సాధ్యాసాధ్యంపై ఎలా ముందుకు వెళ్తే ఎలా ఉంటుంది, ఒకవేళ నేరుగా అలాంటి స్కీమ్ను అమలు పరిస్తే కనుక తులం బంగారం లబ్ధిదారులకు నేరుగా అందిస్తే వచ్చేటువంటి ఇబ్బందులు ఏంది, ఇష్యూస్ ఏంది అనేటువంటి అంశంపైన కూడా ఇవాళ మంత్రివర్గ సమావేశంలో కీలకంగా చర్చించి నిర్ణయం తీసుకోబోతున్నారు. దీంతో పాటుగా ధరణి ప్రక్షాళన ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అసైన్డ్ భూములు, భూదాన భూములు, అదేవిధంగా మిగిలిన భూములు వీటన్నిటికి సంబంధించినటువంటి విషయంలో 10 ఏళ్ల పీరియడ్లో బీఆర్ఎస్ ప్రభుత్వం భారీగా ప్రభుత్వ భూములను ఇతర భూములుగా కన్వర్ట్ చేసి అక్రమంగా చాలా మంది పేరిట బదలాయింపులకు పాల్పడింది. దాంతోపాటుగా విలువైనటువంటి ప్రభుత్వ భూములు పర్టికులర్గా హైదరాబాద్ రంగారెడ్డి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి 40,000 ఎకరాలను అప్పనంగా ఇతర వ్యక్తులకు కట్టబెట్టడంతో పాటు కొన్ని భూములను కోకాపేట, కానాపేట, అదేవిధంగా వట్టినవులపల్లి లాంటి విలువైనటువంటి ఏరియాలో భూములను అమ్మడం ద్వారా వచ్చినటువంటి ఆస్తులను అదేవిధంగా ఆదాయాన్ని ఇతర వెల్ఫేర్ స్కీమ్లకు గతంలో రాష్ట్ర ప్రభుత్వము డైవర్ట్ చేసింది. కాబట్టి ఇక మీదట రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 33 జిల్లాల్లో ఉన్నటువంటి మిగులు భూముల లిస్ట్ అంతటిని కూడా ఆయా జిల్లాల కలెక్టర్ల ద్వారా సీఎస్కు నివేదిక తెప్పించుకుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇక మీదట భూముల అమ్మకం జరిపేటువంటి ప్రక్రియకు స్వస్తి పలకాలనేటువంటి ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. దానిలో భాగంగా 60 లక్షల ఎకరాలకు పైగా రైతాంగం ఆయా సమస్యలతో ధరణి పోర్టల్ వల్ల ఇబ్బంది పడుతుంది.
ధరణి పోర్టల్ వల్ల ఇబ్బంది పడుతున్నటువంటి రైతులకు శాశ్వత పరిష్కారము చూపించడంతో పాటుగా ఇక మీదట ధరణిలో ఎలాంటి చిక్కులు లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది కాబట్టి ఇవాళ మంత్రివర్గ సమావేశంలో ధరణి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి కమిటీ ఏదైతే ఇచ్చినటువంటి నివేదిక ఉందో ఆ నివేదికను పరిగణలోకి తీసుకొని తద్వారా ఎదురయ్యేటువంటి సమస్యల పరిష్కారానికి మంత్రివర్గ సమావేశం వల్ల నిర్ణయం తీసుకున్నటువంటి అవకాశం కనిపిస్తుంది. ఉద్యోగులకు పిఆర్సీ డిఏతో పాటుగా 370 జీవో పైన ఇవాటి మంత్రివర్గ సమావేశంలో ప్రధానంగా చర్చకు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 9 లక్షల పైగా ప్రభుత్వ ఉద్యోగుల పిఏ కావచ్చు, పిఆర్సీ కావచ్చు, డిఎల్ కావచ్చు, వీటిపైన మరొకసారి నిర్ణయం తీసుకుని ఉద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉండబోతున్నటువంటి అంశాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోబోతున్నటువంటి యొక్క మంత్రివర్గ సమావేశంలో మరోసారి ఉద్యోగులకు దగ్గర కావాలని చెప్పేసి కూడా భావిస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నటువంటి 17 లోక్సభ స్థానాల్లో 10కి పైగా కాంగ్రెస్ ప్రభుత్వమే గెలుచుకోబోతుంది. తమ వెల్ఫేర్ స్కీమ్సే తమను మరోసారి పార్లమెంట్ ఎన్నికల్లో గట్టెక్కించబోతున్నాయని చెప్పేసి భావిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ వల్ల మంత్రివర్గ సమావేశం ద్వారా తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉంటాయో నిర్ణయాల ద్వారా మరోసారి రాష్ట్ర ప్రజానీకానికి దగ్గర అవుతూ పార్లమెంట్ ఎన్నికల్లో మరోసారి బయటపడాలని చెప్పేసి భావిస్తా ఉంది. ఇవాటి మంత్రివర్గ సమావేశంలో వీటితో పాటుగా మరిన్ని ఇతరత్ర రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మిగులు భూములు, ఆదాయ భూములు, అదేవిధంగా వక్ఫ్ భూములకు సంబంధించినటువంటి వివరాలను మంత్రివర్గ సమావేశంలో చర్చిస్తూనే ఆ రాష్ట్ర ప్రభుత్వం అమలుపరుస్తున్నటువంటి వెల్ఫేర్ స్కీమ్ల పైన గ్రౌండ్ లెవెల్లో ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన ఏంటి, భవిష్యత్తులో మరింతగా ప్రజలకు చేరువ కావాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం అమలు చేస్తున్నటువంటి 6 గ్యారెంటీ స్కీమ్ల పట్ల ప్రజలంతా కూడా తమ గవర్నమెంట్ రిసీవ్ చేసుకుంటున్నారా లేదన్నటువంటి అంశంపై కూడా వాళ్ళ మంత్రివర్గ సమావేశంలో చర్చకు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ప్రధానంగా 370 జీవే, డిఏ, అదేవిధంగా పిఆర్సీలతో పాటుగా ఉద్యోగ ఉపాధి రంగాలకు సంబంధించి నిరుద్యోగులకు సంబంధించి కూడా గత 10 ఏళ్లలో పూర్తి స్థాయిలో నోటిఫికేషన్లు వెలువరించలేదు కాబట్టి 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం వెలువరించినటువంటి నోటిఫికేషన్ల సంఖ్య కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 90,000 ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచింది కాబట్టి దానికి అనుగుణంగా గ్రూప్ 2 పోస్టులను, గ్రూప్ 3 పోస్టుల సంఖ్యను పెంచేటువంటి అంశంపై కూడా ఇవాళ మంత్రివర్గ సమావేశంలో కీలకమైనటువంటి చర్చకు వచ్చే అవకాశం ఉంటుంది.